హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగంగా అభ్యసనం గురించి తెలుసుకుందాం. పరిసరాల నుంచి ఇతర లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియను డాష్ అంటారు. అభ్యసనం జీవిలో మార్పునకు కారణమైన ప్రక్రియలు పరిణతి లేదా పరిపక్వత, పెరుగుదల, అభ్యసనం. ఇవి అభ్యసనంలో భాగం కాదు. పరిణతి, పెరుగుదల. అనుభవం, శిక్షణ ద్వారా వచ్చిన పరిసర ప్రభావిత మార్పులు ఇందులో భాగం. అభ్యసనంలో జీవి యొక్క ప్రవర్తనకు ఆధారం వికాసం. వికాసంలో భాగమైన ప్రక్రియలు పరిపక్వత, అభ్యసనం. అనువంశిక ప్రభావిత వికాసం, పరిపక్వత. పరిసర ప్రభావిత వికాసం, అభ్యసనం. పునర్బలనం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అని డెసికో క్రాఫర్డ్ ఏ గ్రంథంలో తెలిపాడు. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథంలో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గ్రంథ రచయిత డెసికో క్రాఫర్డ్ వ్యక్తి అంతర్గత మార్పులతో, పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం అని నిర్వచించిన వాడు హిల్గార్డ్. అనుభవం ద్వారా గాని, శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పు అభ్యసనం అని నిర్వచించిన వాడు గేట్స్. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అన్నది బోజ్. అభ్యసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం వల్ల వస్తుంది కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల శరీరంలో ఏర్పడే తాత్కాలిక మార్పు కాదు అన్నది హెర్జన్ హెన్. పరిసరాల అవసరాలను తీర్చుకుంటకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది అని అన్నది గార్డినర్ మర్ఫీ. అభ్యసనం అంటే అనుభవం ఫలితంగా నూతన ప్రవర్తనను ఆర్జించడం లేదా పాత ప్రవర్తనను బలపరచడం లేదా బలహీనపరచడం అని నిర్వచించినది హెన్రీ పి. స్మిత్. వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులతో, సహజ సిద్ధమైన పరిణతితో, తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తనా మార్పులే అభ్యసనం అని నిర్వచించినది హిల్గార్డ్ బిఎల్. పునర్బలనం ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం అని చెప్పినది కింబల్. ప్రవర్తనావాద సిద్ధాంతాలు లేదా సంసర్గవాద సిద్ధాంతాలు. శాస్త్రీయ నిబంధనం పావ్లో, కార్యసాధక నిబంధనం స్కిన్నర్, యత్నదోష పద్ధతి థార్న్డైక్, నిబంధనోద్దిత అభ్యసనం వాట్సన్. నిర్మాణాత్మక మరియు సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు. గెస్టాల్ట్ వాదం వర్దిమా, కోఫ్కా, కోహిలా, జర్మనీ. అంతర్దృష్టి అభ్యసనం కోహిలా. పరిశీలన అభ్యసనం బందూరా. సంజ్ఞానాత్మక అభ్యసనం జీన్ పియాజే. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం వైగోట్స్కీ. శిక్షణ సిద్ధాంతం బ్రోనర్. అనుభవపూర్వక అభ్యసనం కార్ల్ రోజర్స్. శాస్త్రీయ నిబంధనను ప్రతిపాదించినది ఇవాన్ పావ్లో. కార్యసాధక నిబంధనను ప్రతిపాదించినది బిఎఫ్ స్కిన్నర్, అమెరికా. యత్నదోష పద్ధతిని రూపొందించినది ఈఎల్ థార్న్డైక్. నిబంధనోద్దిత అభ్యసనం కర్త జేబి వాట్సన్. గెస్టాల్ట్ వాదులు వర్దిమర్, కోఫ్కా, కోహిలా. వీరు జర్మనీకి చెందినవారు. అంతర్దృష్టి అభ్యసనమును ప్రతిపాదించినది కోహిలా. పరిశీలన అభ్యసనమును ప్రతిపాదించినది బందూరా.
సంజ్ఞానాత్మక అభ్యసనమును ప్రతిపాదించినది జీన్ పియాజే. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం రూపొందించినది వైగోట్స్కీ. శిక్షణ సిద్ధాంతమును ప్రతిపాదించినది బ్రూనర్. అనుభవ పూర్వక అభ్యసనమును ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్. శాస్త్రీయ నిబంధనం ఇతర పేర్లు: సాంప్రదాయక నిబంధనం ఎస్ టైప్ సిద్ధాంతం, ఎస్ఆర్ నిబంధనం, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం, ఉద్దీపన సిద్ధాంతం. కార్యసాధక నిబంధనం మారు పేర్లు: యాంత్రిక నిబంధనం, పరికరాత్మక నిబంధనం, ఆర్ టైప్ సిద్ధాంతం, ప్రతిస్పందన సిద్ధాంతం. యత్నదోష పద్ధతి ఇతర పేర్లు: సంధానవాదం, విజయ పద వర్ణ రీతి అభ్యసనం, ఎస్ఆర్ సిద్ధాంతం, బాండ్ సైకాలజీ, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం, ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసనం ఇతర పేర్లు: సంబంధాల సిద్ధాంతం, గెస్టాల్ట్ సిద్ధాంతం. పరిశీలన సిద్ధాంతం మారు పేర్లు: సామాజిక అభ్యసనం, సాంఘిక అభ్యసనం, అనుకరణ అభ్యసనం, నమూనా అభ్యసనం, యత్న రహిత అభ్యసనం, జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం. బోధనా సిద్ధాంతం మారు పేర్లు: శిక్షణ సిద్ధాంతం, ఆవిష్కరణ అభ్యసనం. ఈ సిద్ధాంతంలో ఉద్దీపన లేదా బహుమతులు, ప్రశంసలు ముందుగా ఇవ్వబడతాయి. శాస్త్రీయ నిబంధనలు. ఈ సిద్ధాంతంలో సహజ సిద్ధమైన సరైన ప్రతిస్పందనకు పునర్బలనం లభిస్తుంది. కార్యసాధక నిబంధనం. చలన కౌశలాలు కనిపించే సిద్ధాంతం యత్న దోష సిద్ధాంతం. అసహజ ఉద్దీపన ముందుగా ఇవ్వబడే సిద్ధాంతం నిబంధనోద్దిత అభ్యసన సిద్ధాంతం. అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చే సిద్ధాంతం బోధనా సిద్ధాంతం లేదా శిక్షణ సిద్ధాంతం. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందనను కృత్రిమంగా రాబట్టడాన్ని నిబంధనం అంటారు. డ్రెవర్. నిబంధనం అనే ప్రక్రియను మొదటగా ప్రతిపాదించినది ఇవాన్ పావ్లోవ్, రష్యా. శాస్త్రీయ నిబంధనాన్ని జంతు శరీర ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టిన రష్యాకు చెందిన జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త ఇవాన్ పావ్లోవ్. జంతు శరీర ధర్మశాస్త్రం నుండి శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి అనువదించిన వాడు జేబి వాట్సన్. పునర్బలనం అనగా నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య సంసర్గం అనేక సార్లు చేయడం. ఉదాహరణకు గంట కొట్టడం నిబంధిత ఉద్దీపన. దీనినే సిఎస్ అంటే కండిషన్డ్ స్టిములస్ అంటారు. ఆహారం ఇవ్వడం నిర్నిబంధిత ఉద్దీపన. దీనిని యుసిఎస్ అంటే అన్కండిషన్డ్ స్టిములస్ అంటారు. ఇలా అనేక సార్లు చేయడం అంటే పునర్బలనం చేయడం వల్ల గంట కొట్టగానే లాలాజలం ఊరడం కండిషన్డ్ రెస్పాన్స్. దీన్నే నిబంధనం అంటారు. నిబంధనం ఏర్పడడంలో ముఖ్య పాత్ర వహించే సూత్రం పునర్బలనం. విలుప్తీకరణం అనగా నిబంధన ప్రక్రియ అనంతరం కేవలం నిబంధిత ఉద్దీపన అంటే గంట మాత్రమే కొట్టడం అంటే కండిషన్డ్ స్టిములస్ మాత్రమే ఇచ్చి నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వకపోవడం అంటే ఆహారం ఇవ్వకపోవడం అంటే అన్కండిషన్డ్ స్టిములస్ వల్ల ప్రతిస్పందనలు అంటే లాలాజలం స్రవించకపోవడం తగ్గిపోవడం. అయత్న సిద్ధ స్వాస్థం అనగా
ప్రయోగపూర్వకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ కొంతకాలం తర్వాత అనుకోకుండా లేదా అప్రయత్నంగా నిబంధన ప్రక్రియ జరగడం. సామాన్యీకరణ అనగా ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనలు ఏర్పడిన తర్వాత దానిని పోలిన అన్ని ఉద్దీపనలకు అదే రకమైన ప్రతిస్పందనలు చూపడం. విచక్షణ అనగా ప్రయోగ ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మిగతా ఉద్దీపనలను అలక్ష్యం చేసే ప్రక్రియ. ఉన్నత క్రమ నిబంధనం అనగా ఒక అసహజ ఉద్దీపనకు నిబంధన ఏర్పడిన తర్వాత దానిని నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించి మరొక అసహజ ఉద్దీపనకు ప్రతిస్పందనలు రాబట్టడం. ఉన్నత క్రమ నిబంధనలో కీలక పాత్ర వహించేది సంబంధం. ఒక ఉపాధ్యాయుడంటే భయపడిన వ్యక్తి ఉపాధ్యాయుని సైకిల్ చూసినా, ఉపాధ్యాయుడు ఉండే గదిని చూసినా భయపడటం అనేది ఉన్నత క్రమ నిబంధనం. కాల వ్యవధికి నిబంధన ప్రక్రియకు మధ్య గల సంబంధం విలోమానుపాతం. నిబంధనం జరుగు విధానాలు రెండు రకాలు. అవి: 1 పురోగామి నిబంధనం, 2 మందకొడి నిబంధనం. దీనిని తిరోగామి నిబంధనం అని కూడా అంటారు. పురోగామి నిబంధనం అనగా సహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి అసహజ ఉద్దీపనను తరువాత జోడించడం వల్ల నిబంధనం జరగడం. మందకొడి లేదా తిరోగామి నిబంధనం అనగా అసహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి సహజ ఉద్దీపనను తరువాత జోడించడం వల్ల నిబంధనం జరగడం. స్కిన్నర్ ప్రకారం ప్రతిస్పందనలు రెండు రకాలు. అవి: 1 రాబట్టబడిన ప్రతిస్పందనలు, వీటినే అంతర్గతమైనవి లేదా నిర్గమాలు అని కూడా అంటారు. 2 బయటకు వదలబడే ప్రతిస్పందనలు, వీటినే బహిర్గతమైనవి లేదా ఉద్గమాలు అని కూడా అంటారు. కార్యసాధక నిబంధనాన్ని నిరూపించుటకు స్కిన్నర్ ఉపయోగించిన జీవులు పావురాలు, ఎలుకలు. కార్యసాధక నిబంధనలో ప్రతిచర్యలను రూపొందించేది యాదృచ్ఛికం. ఒక విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని తరగతి గదిలో ప్రశంసించడం వల్ల నాటి నుండి ఆ విద్యార్థి అలాంటి మంచి పనులు చేయడంలో నిమగ్నమవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం. కార్యక్రమయుత అభ్యసనమునకు ఆధారమైన అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం. బోధనా యంత్రాన్ని తయారు చేసినది ప్రెస్సీ. బోధన యంత్రాన్ని అభివృద్ధి చేసినది స్కిన్నర్. కార్యక్రమయుత బోధనలో ఏ రకమైన అభ్యసనం జరుగుతుంది? స్వీయ అభ్యసనం, వైయక్తిక అభ్యసనం. స్కిన్నర్ ఎన్ని రకాల పునర్బలన పద్ధతులను సూచించారు? 4 రకాలు. అవి: 1 నిరంతర పునర్బలనం, 2 స్థిర నిష్పత్తిలో పునర్బలనం, 3 స్థిర కాల వ్యవధిలో పునర్బలనం, 4 చరశీల పునర్బలనం. ఇది ఉద్దీపనకు ప్రాధాన్యతనిస్తుంది. శాస్త్రీయ నిబంధనం. ఇది ప్రతిస్పందనకు ప్రాధాన్యతను ఇస్తుంది. కార్యసాధక నిబంధనం. ఇది ఎస్ టైప్ సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధనం. ఇది ఆర్ టైప్ నిబంధనం. కార్యసాధక నిబంధనం. ఇందులో నిర్గమాలు అంటే రాబట్టబడిన ప్రతిస్పందనలు ఉంటాయి శాస్త్రీయ నిబంధనలో. ఇందులో ఉద్గమాలు అంటే బయటకు వదలబడిన ప్రతిస్పందనలు ఉంటాయి కార్యసాధక నిబంధనలో. ఇందులో ప్రతిస్పందనలు అంతర్గతంగా, వ్యక్తిగతంగా ఉంటాయి శాస్త్రీయ నిబంధనలో. ఇందులో ప్రతిస్పందనలు పరిసర ప్రభావితమై ఉంటాయి కార్యసాధక నిబంధనలో. శాస్త్రీయ నిబంధనం థార్న్డైక్ యొక్క డాష్ నియమంపై ఆధారపడి ఉంటుంది.
సామీప్యతా నియమం. కార్యసాధక నిబంధనం థార్న్డైక్ యొక్క డాష్ నియమంపై ఆధారపడి ఉంటుంది. ఫలిత నియమం. ఇందులో అభ్యాసకుడు నిష్క్రియాత్మకంగా ఉంటాడు. శాస్త్రీయ నిబంధనలు. ఇందులో అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు. కార్యసాధక నిబంధనలో నిబంధనోద్దిత అభ్యసనం సిద్ధాంతానికి ఆధారమైన అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధనం. జెబి వాట్సన్ నిబంధనోద్దిత అభ్యసన సిద్ధాంతం ప్రయోగంలో ఉపయోగించిన జీవులు ఆల్బర్ట్ అనే శిశువు, తెల్ల ఎలుక. యత్న దోష పద్ధతిని ఈఎల్ థార్న్డైక్ ఏ గ్రంథంలో వివరించాడు? ఎనిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో. సంసర్గవాదం యొక్క ఆధునిక సృష్టిగా పేర్కొనబడుతున్న సిద్ధాంతం యత్న దోష పద్ధతి. టైప్ రైటింగ్, సైకిల్ తొక్కడం వంటి చలన అభ్యసన కృత్యాలు అభ్యసించడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం యత్న దోష పద్ధతి. బాల్యంలో పలకపై రాతలు, బొమ్మ గీయడం వంటి అభ్యసన కృత్యాలలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం యత్న దోష పద్ధతి. థార్న్డైక్ అభ్యసన సూత్రాలను 2 రకాలుగా ప్రతిపాదించారు. అవి 1 అభ్యసన ప్రధాన నియమాలు, 2 అభ్యసన గౌణ నియమాలు. అభ్యసన ప్రధాన నియమాలు 1 సంసిద్ధత నియమం, 2 ఫలిత నియమం, 3 అభ్యాస నియమం. అభ్యసన అనుషంగిక లేదా గౌణ నియమాలు 1 కాల వ్యవధి నియమం, 2 ప్రేరణ కారక నియమం, 3 సాదృశ్యత నియమం, 4 సంబంధిత నియమం, 5 సామీప్యత నియమం, 6 పాక్షిక చర్య నియమం, 7 బహుళ ప్రతిస్పందన నియమం. అభ్యసన సామర్థ్యానికి కాల వ్యవధికి మధ్య డాష్ సంబంధం ఉంటుంది. విలోమ సంబంధం. నిర్వహించిన అభ్యసన కార్యక్రమానికి దాని వల్ల వచ్చిన ఫలితానికి మధ్య కాల వ్యవధి తక్కువగా ఉండాలని పేర్కొంటున్న నియమం కాల వ్యవధి నియమం. ఒక పనిని నిర్వహించడం వల్ల వచ్చిన బహుమతి లేదా దండన అనేది అభ్యసన సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంటున్న నియమం ప్రేరణ కారక నియమం. ఆసియా ఖండం ఉనికి, ఆఫ్రికా ఉనికి, ఆస్ట్రేలియా ఉనికి వంటి అంశాలను ఒకేసారి బోధించడం డాష్ నియమానికి ఉదాహరణ. సాదృశ్యత నియమానికి. ఒక పాఠ్యాంశం అర్థం కావడానికి సంబంధించిన అన్ని అంశాలను ఒకేసారి పరిచయం చేయాలని పేర్కొంటున్న నియమం సంబంధిత నియమం. ఉనికి అనే భావనను ఏర్పరచడానికి అక్షాంశాలు, రేఖాంశాలు అనే అంశాలను కూడా దానితో పాటే బోధించడం దీనికి ఉదాహరణ. సంబంధిత నియమం. 2 అంశాల మధ్య వ్యతిరేక సంబంధం వల్ల గాని, అనుకూల సంబంధం వల్ల గాని అవి సంసర్గం చేయబడతాయి. ఇలా సంసర్గం చేయబడిన అంశాలను ఒకేసారి బోధించాలని పేర్కొంటున్న నియమం సామీప్యతా నియమం. 1947 అనగానే స్వాతంత్ర్యం, తాజ్మహల్ అనగానే షాజహాన్ గుర్తుకు రావటం వంటివి ఈ నియమానికి సంబంధించినవి. సామీప్యత నియమం. బోధించబోయే పాఠ్యాంశాన్ని అర్థవంతమైన విభాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని బోధించాలని ఈ నియమం పేర్కొంటుంది. పాక్షిక చర్య నియమం. బోధించబోయే పాఠ్యాంశాన్ని అర్థవంతమైన విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగాన్ని బోధించాలని ఈ నియమం పేర్కొంటుంది. పాక్షిక చర్య నియమం. ఆసియా ఖండం అనే యూనిట్ లో భాగంగా వివిధ ఉప యూనిట్లను బోధించడం ఈ నియమానికి ఉదాహరణ. పాక్షిక చర్య నియమం. ఒకే ఉద్దీపనకు అనేక ప్రతిస్పందనలు కలగటం లేదా అనేక ఉద్దీపనకు అనేక ప్రతిస్పందనలు కలగటం వల్ల అభ్యసనం క్షీణిస్తుందని ఈ నియమం పేర్కొంటుంది. బహుళ ప్రతిస్పందన నియమం. గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం సమగ్ర ఆకృతి.
గెస్టాల్ట్ వాదులు అధ్యయనం చేసిన అంశాలు: అవధానం, ప్రత్యక్షం, అభ్యసనం. ఆలోచన అనగా ఒక అంశం పట్ల మన మనస్సులో ఏర్పడిన మానసిక చర్య. అవధానం ప్లస్ ఆలోచన = ప్రత్యక్షం. ప్రత్యక్షం అనగా ఒక అంశం మన జ్ఞానేంద్రియాలకు ఏ విధంగా కనిపిస్తుందో, వినిపిస్తుందో చెప్పే ప్రక్రియ. అంతర్దృష్టి అభ్యసనాన్ని ఒక సిద్ధాంత రూపంలో వివరించినది కోహిలా. కోహిలా రచించిన గ్రంథం ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. కోహిలా తన ప్రయోగంలో ఉపయోగించిన చింపాంజీ పేరు సుల్తానా. అంతర్దృష్టి అభ్యసనంలో అభ్యసనానికి ఆధారమైన అంశాలు: సంజ్ఞానాత్మకత, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ. సంజ్ఞానాత్మకత అనగా చింపాంజీ తాను ఉండే పరిసరాలను అవగాహన చేసుకోవడం. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అనగా చింపాంజీ తాను ఎదుర్కొనే సన్నివేశ ప్రత్యక్షాన్ని మార్పు చేసుకోవడం. దీనిని సంబంధాల సిద్ధాంతం అంటారు. అంతర్దృష్టి అభ్యసనంలో అంతర్దృష్టి అభ్యసనం జరుగు సోపానాలను పేర్కొన్నది యార్క్స్. యూనిట్ పద్ధతి మరియు యూనిట్ రూపకల్పనను ఈ సిద్ధాంతం సమర్థిస్తుంది. అంతర్దృష్టి అభ్యసనం అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగ పద్ధతి మొదలైన పద్ధతులు ఈ సిద్ధాంతం ఆధారంగా బోధన చేసే పద్ధతులు. అంతర్దృష్టి అభ్యసనం ఆధారంగా పరిశీలన అనగా ఒక వ్యక్తి యొక్క లేదా ఒక జీవి యొక్క బాహ్య ప్రవర్తనను నిశితంగా చూడటం. పరిశీలన అభ్యసనం అను భావనను మొదటగా ప్రతిపాదించినది మిల్లర్ అండ్ డోలార్డ్. మిల్లర్ అండ్ డోలార్డ్లు రచించిన గ్రంథం సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. అనుకరణ ప్రక్రియపై అనేక ప్రయోగాలు చేసిన కెనడా దేశపు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బందూరా సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్ అనే రచనల ద్వారా తన అభిప్రాయాలను సాంఘిక అభ్యసన సిద్ధాంతం ద్వారా తెలియజేసిన కెనడా దేశపు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బందూరా. పరిశీలన అభ్యసనంలో ముఖ్య పాత్ర వహించే అంశాలు: అవధానం, ధారణ. బందూరా ప్రకారం పరిశీలన అభ్యసన సోపానాలు: 1 అవధానం, 2 ధారణ, 3 నిష్పాదన, 4 ప్రేరణ లేదా పునర్బలనము. ధారణ అనగా ఆర్జించిన అంశాలను మెదడులో నిల్వ చేసుకోవడం. బందూరా ప్రకారం అభ్యసన 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుంది. అవి: 1 తాదాత్మీకరణం, 2 అంతర్లీకరణ. బందూరా పునర్బలనాన్ని 3 రకాలుగా విభజించారు. అవి: 1 ప్రత్యక్షపు పునర్బలనం, 2 పరోక్ష ప్రత్యాన్మయ పునర్బలనం, 3 స్వీయ పునర్బలనం. దొంగతనం చేసిన కృష్ణను తన తల్లిదండ్రులు మందలించడం వల్ల కృష్ణ దొంగతనం చేయడం మానివేయడం దీనికి ఉదాహరణ. ప్రత్యక్షపు పునర్బలనం. కృష్ణ దొంగతనం చేసినప్పుడు తన తల్లిదండ్రులు దండించడాన్ని చూసిన రాము దొంగతనం చేయడం మానివేయడం దీనికి ఉదాహరణ. పరోక్ష ప్రత్యాన్మయ పునర్బలనం. రాము మంచి క్రీడాకారుడిగా పేరు పొందడానికి తనకు తానుగా కష్టపడి ప్రాక్టీస్ చేయడం దీనికి ఉదాహరణ. స్వీయ పునర్బలనం. సాంఘికీకరణలో ముఖ్య పాత్ర పోషిస్తున్న అభ్యసనం పరిశీలన అభ్యసనం. వ్యక్తి జీవితంలో నేర్చుకునే అత్యధిక అంశాలు డాష్ ద్వారా అభ్యసించడం జరుగుతుంది. పరిశీలన అభ్యసనం. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది లెవ్ వైగోట్స్కీ. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడటం వల్ల అభ్యసనం జరుగుతుందని తెలిపిన వారు ప్రవర్తనావాదులు. అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని తెలిపిన వారు
పియాజే, వైగోట్స్కీ. పిల్లలు తమంతట తాముగా తమకు తెలిసిన పూర్వజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రస్తుత అనుభవాలతో నూతన విషయం ఆవిష్కరించుకోవడాన్ని డాష్ అంటారు. జ్ఞాన నిర్మాణం. ZPDని విస్తరించండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే వికాస సామీప్య మండలం. నేర్చుకున్న దానికి పూర్తిగా నేర్చుకోవడానికి మధ్య గల అంతరాన్ని డాష్ అంటారు. వికాస సామీప్య మండలం ZPD. సంఖ్యా భావనలను పూర్తిగా నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగిన విద్యార్థి సహజ సంఖ్యలను మాత్రమే నేర్చుకున్న ప్రస్తుత స్థితిని డాష్ అంటారు. వికాస సామీప్య మండలం లేదా ZPD. వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి అందించే సహకారాన్ని డాష్ అంటారు. స్కఫోల్డింగ్. సంఖ్యా భావనలను పూర్తిగా నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగిన విద్యార్థి సహజ సంఖ్యలను మాత్రమే నేర్చుకున్నాడు. ఈ స్థితిలో మిగతా సంఖ్యా భావనలను నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు అందించే అభ్యసన కృత్యాలు దీనికి ఉదాహరణ. స్కఫోల్డింగ్. సామాజిక సాధనాలు, సమాచార సాధనాల వల్ల వికాస సామీప్య మండలాన్ని అధిగమించడాన్ని డాష్ అంటారు. సోషల్ స్కఫోల్డింగ్. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అను భావనను ఉపయోగించినది బ్రూనర్. పరస్పర బోధన అనగా 2 నుండి 4 విద్యార్థులతో సమూహాలను ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ రూపంలో వ్యక్తం చేయడం ద్వారా అభ్యసించడం. పరస్పర బోధనలు ఉండే విధానాలు ఏవి? ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, స్పష్టీకరించడం, రాగుప్తీకరించడం. డాష్ ద్వారా వికాస సామీప్య మండలం ZPD సృష్టించబడుతుంది. పరస్పర బోధన ద్వారా. భాగస్వామ్య బోధన అనగా విద్యార్థులను చిన్న చిన్న సమూహాలుగా ఏర్పరిచి అందరూ చర్చించడం ద్వారా చేసే అభ్యసనం. వికాస సామీప్య మండలాన్ని అంటే ZPDని అధిగమించడానికి ఉపయోగపడేవి భాగస్వామ్య బోధన, ప్రాజెక్టు పద్ధతి. భాగస్వామ్య బోధనలో ఉండే విధానాలు ఇతరులతో చర్చించడం, మాట్లాడడం, కలిసి ఆలోచించడం, ప్రశ్నించుకోవడం, భావాలను వ్యక్తపరుచుకోవడం, ఇతరులతో ప్రతిచర్యలను అందడం. పిల్లల జ్ఞాన నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించేది భాష. వైగోట్స్కీ ప్రకారం భాష నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించే కారకాలు సామాజిక పరిసరాలు. భాష నిర్మాణం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నవారు వైగోట్స్కీ. స్వీయ నిర్దేశిత భాష లేదా ఆత్మ నిర్దేశిత భాష లేదా వ్యక్తిగత భాష లేదా ప్రైవేట్ స్పీచ్ లేదా సెల్ఫ్ డైరెక్ట్ స్పీచ్ అనగా శిశువు బిగ్గరగా మాట్లాడుతూ తనకు తాను మార్గదర్శకత్వం వహించుకోవడానికి ఉపయోగించిన భాష. వ్యక్తిగత భాష ఎన్ని సంవత్సరాల నుండి కనిపిస్తుందని వైగోట్స్కీ పేర్కొన్నాడు? 2 నుండి 7 సంవత్సరాల మధ్య. వ్యక్తిగత భాష అహం కేంద్రీకృత భాషగా ప్రాక్ ప్రచాలక దశలో అంటే 2 నుండి 7 సంవత్సరాల మధ్యలో కనిపిస్తుందని పేర్కొన్నవాడు జీన్ పియాజే. 7 సంవత్సరాల తర్వాత వ్యక్తిగత భాష అంతర్ భాషణం లేదా ఇన్నర్ స్పీచ్ గా మారుతుందని పేర్కొన్నవాడు వైగోట్స్కీ. వైగోట్స్కీ మానసిక ప్రక్రియలను ఎన్ని రకాలుగా విభజించాడు? అవి ఏవి? 2 రకాలుగా. అవి 1 దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, 2 ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అనగా జీవి పుట్టుకతో స్వతః సిద్ధంగా వచ్చే మానసిక ప్రక్రియలు. పరిశీలించడం, గుర్తించడం, గుర్తుకు తెచ్చుకోవడం, ప్రశ్నించడం, తేడాలు చెప్పడం, తెలుసుకోవడం అనేవి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలో భాగం. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అనగా
దిగువ స్థాయి మానసిక ప్రక్రియల ఆధారంగా సామాజిక పరిసరాలతో పరస్పర చర్య నొందడం వల్ల ఏర్పడే మానసిక ప్రక్రియలు సంశ్లేషణం, విశ్లేషణం, వివేచనం, సృజనాత్మక ఆలోచన వంటివి వీటిలో భాగం. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలలో భాగం. బోధన సిద్ధాంతం లేదా శిక్షణ సిద్ధాంతం లేదా ఆవిష్కరణ అభ్యసనంను ప్రతిపాదించినది బ్రోనర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రోనర్. పాఠ్య ప్రణాళికల రచనలకు, బోధన అభ్యసన కృత్యాలకు మూల సిద్ధాంతం ఆవిష్కరణ అభ్యసనం లేదా శిక్షణ సిద్ధాంతం. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో రూపంలో బోధించవచ్చు అని బ్రోనర్ ఏ సిద్ధాంతంలో తెలిపాడు? బోధనా సిద్ధాంతంలో. ఉపాధ్యాయుని పాత్ర వీలైనంత తక్కువగా ఉండి అభ్యాసకుడికి అభ్యసన ప్రక్రియ ఎక్కువ స్వేచ్ఛను ఇవ్వాలని తెలిపే సిద్ధాంతం శిక్షణా సిద్ధాంతం లేదా బోధనా సిద్ధాంతం. బహిర్గత ప్రేరణల కంటే అంతర్గత ప్రేరణలు చాలా ముఖ్యమని తెలిపినవాడు బ్రోనర్. అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించే 3 క్రమశ్రేణి పద్ధతులు ఏవి? 1 క్రియాత్మక పద్ధతి, 2 చిత్ర ప్రతిమ పద్ధతి, 3 ప్రతీకాత్మక పద్ధతి. లర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రం ఈ పద్ధతిలో ఇమిడి ఉంది. క్రియాత్మక పద్ధతిలో. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధనోపకరణాలను ఉపయోగించడం వల్ల విద్యార్థులలో దృష్టి స్మృతి వికసించడం ప్రారంభం అవుతుంది. చిత్ర ప్రతిమ పద్ధతి. ఈ పద్ధతిలో అభ్యసన అంశాలను సంకేతాలతో, సూత్రాలతో నేర్చుకోవడం వల్ల శాబ్దిక స్మృతి వృద్ధి చెందుతుంది. ప్రతీకాత్మక పద్ధతి. అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్. ఇతను అమెరికా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. మానవ సంబంధాలను, మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి వ్యక్తి కేంద్రిత విధానం, సహాయార్థ కేంద్రిత చికిత్సను ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ ప్రకారం అభ్యసనంలో ఉత్సాహం తగ్గడానికి ముఖ్య కారణం సంజ్ఞానాత్మక అభ్యసనంపై ఎక్కువ దృష్టి పెట్టడం. ఫ్రీడమ్ టు లెర్న్ ఫ్రమ్ 80s పుస్తక రచయిత ఎవరు? కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసనం గురించి ఈ పుస్తకంలో వివరించాడు. ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s. అభ్యసనం వక్రరేఖ అనగా కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలియజేయు వక్రరేఖ. అభ్యసన వక్రరేఖ లేదా లాక్షణిక వక్రరేఖలో కనిపించే దశలు లేదా స్థాయిలు ఎన్ని? అవి ఏవి? 5. అవి 1 ప్రారంభ స్ఫూర్తి, 2 చాంచల్య దశ, 3 పీఠభూమి దశ, 4 స్ఫూర్తి దశ, 5 శరీర ధర్మ హద్దు. అభ్యసన వేగం అతి ఎక్కువగా ఉండే దశ ప్రారంభ స్ఫూర్తి. అభ్యసనం వేగంలో హెచ్చు తగ్గులు కనిపించే దశ చాంచల్య దశ. అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోయే దశ పీఠభూమి దశ. అభ్యసన ప్రక్రియలో ఇది కీలకమైన దశ పీఠభూమి దశ. పీఠభూమి దశలో అభ్యసన వక్రరేఖ డాష్ X అక్షానికి సమాంతరంగా ఉంటుంది. నూతన బోధనాభ్యసన పద్ధతులు, బోధనోపకరణాలు ఉపయోగించడం వల్ల పీఠభూమి దశను అధిగమించి ఈ దశలో అభ్యసన వేగం మరలా పెరుగుతుంది. స్ఫూర్తి దశ. అభ్యసన ప్రక్రియలో ఆఖరు దశ శరీర ధర్మ హద్దు. దీని ద్వారా వ్యక్తి ఎంత ప్రయత్నించినా అభ్యసనను మెరుగుపరుచుకోలేడు. అభ్యసన వక్రరేఖలు రకాలు. 1 కుంభాకార వక్రరేఖ, 2 పుటాకార వక్రరేఖ, 3 S టైప్ వక్రరేఖ. కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగం లేదా దక్షత తగ్గిపోయే వక్రరేఖ ఏది? కుంభాకార లేదా తిరోగమన లేదా అవరోహణ వక్రరేఖ. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఈ రకమైన అభ్యసన వక్రరేఖ ఉత్పన్నం అవుతుంది. కుంభాకార లేదా తిరోగమన లేదా అవరోహణ వక్రరేఖ. కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగం లేదా దక్షతలో పెరుగుదల కనిపించే వక్రరేఖ ఏది? పుటాకార లేదా పురోగమన లేదా ఆరోహణ వక్రరేఖ.
నూతన విషయాలను అభ్యసించేటప్పుడు ఈ రకమైన అభ్యసన వక్రరేఖ ఉత్పన్నమవుతుంది. పుటాకార వక్రరేఖ, కుంభాకార, పుటాకార వక్రరేఖలను కలిపి డాష్ అంటారు. ఎస్ టైప్ వక్రరేఖ. ఈ రకమైన వక్రరేఖ ఏ సందర్భంలో ఏర్పడుతుందో ఖచ్చితంగా చెప్పలేము. ఎస్ టైప్ వక్రరేఖ. అభ్యసనను ప్రభావితం చేసే కారకాలు ఎన్ని? అవి ఏవి? 3. అవి 1 వ్యక్తిగత కారకాలు, వీటిని ఆనువంశిక కారకాలు అని కూడా అంటారు. 2 పరిసర కారకాలు. 3 బోధనాంశాలకు సంబంధించిన కారకాలు. అభ్యసనను ప్రభావితం చేసే వ్యక్తిగత కారకాలు లేదా ఆనువంశిక కారకాలు ఏవి? శారీరక కారకాలు, మానసిక కారకాలు. శారీరక కారకాలు అంటే వయస్సు, పరిణతి, లింగ భేదం, శారీరక ఆరోగ్యం, సాధారణ రోగాలు. మానసిక కారకాలు అంటే మానసిక సంఘర్షణలు, భావోద్వేగ మానసిక విచలనాలు, అంతర్గత సామర్థ్యాలు, శక్తులు, ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు, అవధానం, కాంక్ష స్థాయి, ప్రేరణ, సంసిద్ధత. అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాలు ఏవి? వాతావరణ పరిస్థితులు, గృహ సంబంధ కారకాలు, సహజ సంబంధిత కారకాలు, సాంస్కృతిక కారకాలు. అభ్యసనను ప్రభావితం చేసే బోధన అంశాలకు సంబంధించిన కారకాలు ఏవి? బోధన పద్ధతులు, అభ్యసన అనుభవాలు, అర్థవంతమైన బోధనాంశాలు, అభ్యసన సామాగ్రి, పాఠ్య ప్రణాళిక, అభ్యసనాంశం కఠిన స్థాయి, మూల్యాంకనం, పాఠశాల కారకాలు, ఉపాధ్యాయుడు సంబంధిత కారకాలు. అభ్యసనం చక్కగా సమర్థవంతంగా సాగేందుకు ఉపకరించే 3 ప్రధాన అంశాలు ఏవి? 1 అభ్యసనం చేసే వ్యక్తి, 2 అభ్యసన విషయం, 3 అభ్యసన సన్నివేశం. 1967లో అభ్యసనంలో 3 ముఖ్యమైన దశలు ఉన్నాయని తెలిపిన వారు పిట్స్ మరియు పోస్నర్. 1967లో పిట్స్ మరియు పోస్నర్లు అభ్యసనంలో 3 ముఖ్యమైన దశలు ఉన్నాయని తెలిపారు. అవి 1 సంజ్ఞానాత్మక దశ, 2 సంసర్గ దశ, 3 స్వయం ప్రతిపత్తి దశ. అభ్యసన ప్రక్రియ జీవి ప్రవర్తనలో మార్పును తీసుకువచ్చే 3 అభ్యసన రంగాలు లేదా అభ్యసన కోణాలు లేదా ప్రవర్తన రంగాలు లేదా అభ్యసన విశేషకాలు ఏవి? 1 జ్ఞానాత్మక రంగం అంటే జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషించడం, సంశ్లేషించడం, మూల్యాంకనం చేయడం. 2 భావావేశ రంగం అంటే గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపన, శీలస్థాపన. 3 మానసిక చలనాత్మక రంగం అంటే అనుకరణ, హస్తలాఘవం, సున్నితత్వం, ఉచ్చారణ, స్వాభావీకరణ. భావన అభ్యసనం అనగా వస్తువులను, సంఘటనలను లేదా విషయాలను వాటి సాధారణ లక్షణాలను బట్టి ఒక సమూహం కింద ఏర్పరచడం. భావన అభ్యసనం నాకు ఉదాహరణ జంతువులు, పండ్ల సమూహం. ఏకైక ఉద్దీపన గుణం ఉండే భావన సరళ భావన. 2 లేదా అంతకంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉండే భావన సంక్లిష్ట భావన. సంక్లిష్ట భావనలు 2 రకాలు. అవి 1 సంయోజక సంబంధిత భావన, 2 వియోజక సంబంధిత భావన. జ్ఞానేంద్రియాల అనుభవాల దృష్ట్యా భావనలు 2 రకాలు. అవి 1 మూర్త భావనలు అంటే కంటికి కనిపించేవి, 2 అమూర్త భావనలు అంటే కంటికి కనిపించనవి. క్రమయుత అభ్యసనం అనగా చలన నైపుణ్యాలు, అలవాట్లను, కొన్ని రకాల సంజ్ఞానాత్మక నైపుణ్యాలను ఆర్జించడానికి నిర్దిష్ట క్రమంలో ఒక దాని తర్వాత మరొకటి చేసి నేర్చుకోవడం. క్రమయుత అభ్యసనమునకు ఉదాహరణ మోటార్ సైకిల్ నేర్చుకోవడం, ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేసే పద్ధతి. సాధారణీకరణ అభ్యసనం అనగా వివిధ రకాల ఉద్దీపనల మధ్య గల సారూప్యతల ఆధారంగా జరిగే అభ్యసనం. ఒక శిశువు గడ్డం ఉన్న వ్యక్తికి భయపడినట్లయితే గడ్డం ఉన్న ఏ వ్యక్తిని చూచినా కూడా భయపడడం ఈ రకం అభ్యసనమునకు ఉదాహరణ సాధారణీకరణ అభ్యసనం. వాస్తవిక అభ్యసనం అనగా వాస్తవ సమాచారాన్ని అందించే అభ్యసనం. వాస్తవిక అభ్యసనానికి ఉదాహరణ
నిర్వచనాలు, పేర్లు, తేదీలు, సూత్రాలు నేర్చుకోవడం. సంసర్గ అభ్యసనం అనగా ఒక అభ్యసనాంశాన్ని మరొక అభ్యసనాంశంతో సంబంధం ఏర్పరచుకుని అభ్యసించడం. తాజ్ మహల్, షాజహాన్, ఎరుపు రంగు ప్రమాదం మొదలైనవి ఈ రకం అభ్యసనమునకు ఉదాహరణ. సంసర్గ అభ్యసనం. వైఖరుల అభ్యసనం అనగా ఒక వ్యక్తికి ఇతరుల పట్ల, వస్తువుల పట్ల, అంశాల పట్ల ఉండే ప్రత్యేకమైన అభిప్రాయాలు. ఉపాధ్యాయుల పట్ల అనుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవడం ఈ రకం అభ్యసనమునకు ఉదాహరణ. వైఖరుల అభ్యసనం. నైపుణ్యాల అభ్యసనం అనగా ఏదైనా ఒక సంక్లిష్టమైన కృత్యాన్ని సమర్థవంతంగా అడ్డంకులు అధిగమిస్తూ సునాయాసంగా చేయగలిగే సామర్థ్యం. నైపుణ్యాల అభ్యసనమునకు ఉదాహరణ కారు నడపడం, పియానో వాయించడం. సాధారణ నియమాలు, పద్ధతుల అభ్యసనాన్ని డాష్ అంటారు. నియమాల అభ్యసనం. గణిత నియమాలను నేర్చుకోవడం ఈ రకం అభ్యసనమునకు ఉదాహరణ. నియమాల అభ్యసనం. విలువల అభ్యసనం అనగా వ్యక్తి తప్పొప్పుల భావనలను నేర్చుకోవడం. నైతిక విలువలు, సాంఘిక విలువలను నేర్చుకోవడం ఈ రకం అభ్యసనమునకు ఉదాహరణ. విలువల అభ్యసనం. చలన అభ్యసనం అనగా శరీర అవయవాలు, కండరాల సమన్వయంతో నిర్వహించే అభ్యసనం. రాయడం, బొమ్మలు గీయడం ఈ రకం అభ్యసనమునకు ఉదాహరణ. చలన అభ్యసనం. శాబ్దిక అభ్యసనం అనగా వివిధ వస్తువులకు అర్థాలు చెప్పడము, పదాలను ఉపయోగించి వాక్యాలను నిర్మించడము మొదలైన భావనలతో కూడుకున్న అభ్యసనం. పెన్సిల్ అనే వస్తువును పెన్సిల్ అని పేరు పెట్టి పిలవడం ఈ రకం అభ్యసనమునకు ఉదాహరణ. శాబ్దిక అభ్యసనం. విచక్షణ అభ్యసనం అనగా వివిధ అంశాల నుండి తనకు కావలసిన అంశాన్ని వేరు చేసి గుర్తించడం. అనేక మంది మహిళలలో తన తల్లిని గుర్తించడం ఈ రకం అభ్యసనమునకు ఉదాహరణ. విచక్షణ అభ్యసనం. ప్రత్యక్ష అభ్యసనం అనగా పరిసరాలలోని ఉద్దీపనలకు అర్థాన్ని చెప్పడమే కాకుండా వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా పేర్కొనడం. పెన్ను రాయడానికి ఉపయోగపడుతుందని, డస్టర్ నల్లమల్ల తుడవడానికి ఉపయోగపడుతుందని పేర్కొనడం ఈ రకం అభ్యసనానికి ఉదాహరణ. ప్రత్యక్ష అభ్యసనం. సమస్య పరిష్కార అభ్యసనం అనగా ఆలోచన, వివేచన, పరిశీలన వంటి మానసిక ప్రక్రియలతో కూడిన అభ్యసనం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సమస్య పరిష్కార అభ్యసనమునకు ఉదాహరణ వివిధ రకాలైన గణిత సంబంధిత సమస్యలను సాధించడం. అభ్యసన బదలాయింపు అనగా ఒక సందర్భంలో జరిగిన అభ్యసనం వేరొక సందర్భంలో పూర్తిగా గాని, పాక్షికంగా గాని అనువర్తనం కావడం. అభ్యసన బదలాయింపు రకాలు: 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ఏకపార్శ్వ బదలాయింపు, 5 ద్విపార్శ్వ బదలాయింపు. ఒక సందర్భంలో నేర్చుకున్న అంశాలు వేరొక సందర్భంలో అంశాలను అభ్యసించడంలో తోడ్పడినట్లయితే దానిని డాష్ అంటారు. అనుకూల బదలాయింపు. గణిత పరిజ్ఞానం కలిగిన విద్యార్థి భౌతిక శాస్త్రంలో సంఖ్యా సంబంధమైన సమస్యలను పరిష్కరించగలగడం ఈ రకం బదలాయింపుకు ఉదాహరణ. అనుకూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు లేదా వ్యతిరేక బదలాయింపు అనగా తొలి అభ్యసనం తదుపరి అభ్యసనాన్ని ఆటంకపరచడం. బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించేటప్పుడు బంతి కొట్టే విధానంలో ఈ రకమైన బదలాయింపు కనిపిస్తుంది. ప్రతికూల బదలాయింపు లేదా వ్యతిరేక బదలాయింపు. గత అభ్యసనం తదుపరి అభ్యసనంపై ఎలాంటి ప్రభావం చూపకపోవడాన్ని డాష్ అంటారు. శూన్య బదలాయింపు. సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోదలచిన సంగీత పరిజ్ఞానం ఉపయోగపడకపోవడం ఈ రకం బదలాయింపుకు ఉదాహరణ. శూన్య బదలాయింపు. ఏకపార్శ్వ బదలాయింపు అనగా శరీరంలో ఒకే వైపు ఉండే వివిధ భాగాల మధ్య సంభవించే బదలాయింపు. ఎడమ చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ కాలితో రాయడం ఈ రకం బదలాయింపుకు ఉదాహరణ. ఏకపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు అనగా శరీరంలో ఒకవైపు ఉండే అవయవం నుండి వేరొక వైపు ఉండే అవయవానికి సంభవించే బదలాయింపు. కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగడం ఈ రకం బదలాయింపుకు ఉదాహరణ. ద్విపార్శ్వ బదలాయింపు.
అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. 1. క్రమశిక్షణ సిద్ధాంతం, ప్రాచీన గ్రీకులు. సమరూప మూలకాల సిద్ధాంతం, ఈఎల్ థాన్ డైక్. 3. సాధారణీకరణ సిద్ధాంతం, చార్లెస్ జెడ్. 4. ఆదర్శాల సిద్ధాంతం, డబ్ల్యూసి బాగ్లే. 5. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, గెస్టాల్ట్ వాదులు. విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ప్రాచీన గ్రీకులు. మెదడులోని విభాగాలైన వివేచనం, పరిశీలన, ఏకాగ్రతలను బలపరచడానికి సైన్సు, తర్కశాస్త్రం, గణిత శాస్త్రాలను అభ్యసింపచేయాలని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఫార్మల్ డిసిప్లిన్ భావనను సమర్థిస్తుంది. విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఈఎల్ థాన్ డైక్. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని బలపరిచినది వుడ్వర్త్. అభ్యసించే విషయాల మధ్య గాని, పద్ధతుల మధ్య గాని, సూత్రాల మధ్య గాని సారూప్యత వల్ల బదలాయింపు జరుగుతుందని తెలిపే సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతం. సంస్కృతంలో వ్యాకరణ సూత్రాలను అభ్యసించిన అనంతరం హిందీలో వ్యాకరణ సూత్రాలను సులభంగా అభ్యసించడం ఈ సిద్ధాంతానికి ఉదాహరణ. సమరూప మూలకాల సిద్ధాంతం. సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది చార్లెస్ జెడ్. ఇంజిన్ మెకానిక్ నేర్చుకున్న వ్యక్తి వివిధ రకాలైన ఇంజిన్లను బాగు చేయడం ఈ సిద్ధాంతానికి ఉదాహరణ. సాధారణీకరణ సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది డబ్ల్యూసి బాగ్లే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక అంశం పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగిన వ్యక్తి అన్ని సందర్భాలలో కూడా ఆ అంశం పట్ల అదే రకమైన వైఖరి కలిగి ఉండటాన్ని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. ఆదర్శాల సిద్ధాంతం. సమయ పాలనను పాటించిన వ్యక్తి ప్రతి సందర్భంలోనూ సమయ పాలనను పాటించడం ఈ సిద్ధాంతానికి ఉదాహరణ. ఆదర్శాల సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది గెస్టాల్ట్ వాదులు. మొత్తానికి దానిలో ఉన్న భాగాలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. బీజగణితంలో ఒక భాగమైన ప్రాథమిక భావనలకు మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల ఆ ప్రాథమిక భావనలను బీజగణితంలోని ఏ అభ్యసనంలోనైనా ఉపయోగించగలగడం ఈ సిద్ధాంతానికి ఉదాహరణ. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. స్మృతి మీద ప్రయోగాలు చేసిన ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ప్లేటో, అరిస్టాటిల్. ప్రతి వ్యక్తి మనస్సులోనూ ఒక లక్క ముద్ద లాంటి పదార్థం ఉంటుందని, అది మనుషుల మధ్య వేర్వేరుగా ఉంటుందని, అదే స్మృతికి ఆధారం అని పేర్కొన్నవారు ప్లేటో. వ్యక్తి యొక్క గతం స్మృతి అని, వర్తమానం అవధానం అని, భవిష్యత్తు ప్రత్యక్షం అని పేర్కొన్నది అరిస్టాటిల్. ఆత్మ అవలోకనం అనే పద్ధతిని ఉపయోగించి ప్రయోగాలు చేసిన బ్రిటన్ దేశస్థులు గాల్టన్. స్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగపూర్వకంగా అధ్యయనం చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. ఇతను జర్మనీకి చెందిన వ్యక్తి. ఆన్ మెమరీ 1885 గ్రంథ రచయిత ఎబ్బింగ్హాస్. ఎబ్బింగ్హాస్ తన ప్రయోగాలకు రూపొందించిన పదాలు అర్ధరహిత పదాలు, మీనింగ్లెస్ వర్డ్స్. ఎబ్బింగ్హాస్ ప్రకారం స్మృతి ప్రక్రియలోని సోపానాలు అంటే దశలు ఎన్ని? అవి ఏవి? 3, అవి 1 ఎన్కోడింగ్, 2 ధారణ, దీనిని నిలుపుదల అని కూడా అంటారు. 3 రిట్రైవల్, దీనిని జ్ఞప్తికి తెచ్చుకోవడం అని అంటారు. ఎన్కోడింగ్ అనగా జీవి తన జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించిన సమాచారాన్ని చిహ్నాల రూపంలోకి మార్చుకోవడం. మెదడులో ఏర్పడిన చిహ్నాలను డాష్ అంటారు. స్మృతి చిహ్నాలు లేదా ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్. ధారణ అనగా సమాచారాన్ని లేదా ఉద్దీపనలు మెదడులో ఎంతకాలం నిల్వ ఉన్నాయో తెలియజేయు ప్రక్రియ. ఈ దశలో డీకోడింగ్ జరుగుతుంది. రిట్రైవల్ చిహ్నాల రూపంలో ఉన్న సమాచారాన్ని యథార్థ రూపంలోకి మార్చడాన్ని
డాష్ అంటారు డీకోడింగ్. ధారణలో ఉన్న జ్ఞానాన్ని నిత్య జీవిత ఉపయోగం కోసం తోడ్పడే విధంగా ఈ దశలో మార్పులు జరుగుతాయి. రిట్రైవల్ స్మృతి ప్రక్రియలోని అంశాలు అభ్యసనం, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం. రెడింటిగ్రేటివ్ స్మృతి. స్మృతికి తొలి మెట్టుగా పిలువబడే అంశం అభ్యసనం. స్మృతి అంశాలలో అతి ముఖ్యమైనది ధారణ. ధారణను మాపనం చేసే పద్ధతులు లేదా స్మృతి మాపన పద్ధతులు పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం. రెడింటిగ్రేటివ్ స్మృతి. పునఃస్మరణ అనగా ఇది వరకు అభ్యసించిన దానిని లేదా అనుభవించిన దానిని మరలా గుర్తుకు తెచ్చుకోవడం. పునఃస్మరణను మాపనం చేసే పద్ధతులు ఎన్ని రకాలు, అవి ఏవి? 2 రకాలు. అవి 1 శాబ్దిక పునఃస్మరణ పద్ధతులు, 2 అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులు. శాబ్దిక పునఃస్మరణ పద్ధతులు స్మృతి విస్తృతి, ద్వంద్వ సంసర్గణలు, కథనాలు, శబ్ద ప్రమాణం, ఆకృతి పునరుత్పాదనలు. స్మృతి విస్తృతి మెమరీ స్పాన్ అనగా ఒకసారి చూసిన దాన్ని లేదా విన్న దాన్ని వెంటనే యథాతథంగా పునరుత్పాదన చేయడం. టాచిస్టోస్కోప్ పరికరాన్ని ఈ పద్ధతిలో ఉపయోగిస్తారు. స్మృతి విస్తృతి పద్ధతిలో ఉపయోగించే టాచిస్టోస్కోప్ పరికరాన్ని రూపొందించినది విలియం హామిల్టన్. అర్ధరహితమైన పదాలను ప్రదర్శించుటకు ఉపయోగించే పరికరం స్మృతి పేటిక. ద్వంద్వ సంసర్గ పద్ధతిలో పునఃస్మరణను లెక్కించడానికి తయారు చేసే జాబితా ఒక అర్ధరహిత పదం, ఒక అర్థవంతమైన పదం కలిగిన జాబితా. ఉదాహరణకు XER BAG బ్యాగ్, ZIK CAT క్యాట్. ఇది అర్ధరహిత పదం. XER అనేది అర్ధరహిత పదం, BAG బ్యాగ్ ఒక అర్థవంతమైనటువంటి పదం. అలాగే ZIK ఇది అర్ధరహిత పదం. జిక్ అనే పదానికి అర్థం లేదు. తర్వాత CAT క్యాట్ దీనికి అర్థం ఉంది కాబట్టి ఇది అర్థవంతమైన పదం. శబ్ద ప్రమాణం అనగా ఒక పరిశ్రమలో అనుభవించిన దానిని వేరొక పరిశ్రమలో అదే విధంగా పునరుత్పాదన చేయడం. అశాబ్దిక పునఃస్మరణ అనగా నిరక్షరాస్యుల యొక్క పునఃస్మరణను మాపనం చేసే పద్ధతులు. శాబ్దిక పునఃస్మరణ పద్ధతులను వీరికి మాత్రమే ఉపయోగిస్తారు, అక్షరాస్యులకు మాత్రమే. అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులను వీరికి ఉపయోగిస్తారు, నిరక్షరాస్యులకు, అక్షరాస్యులకు. అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులను రూపొందించిన శాస్త్రవేత్తలలో ముఖ్యుడు హంటర్ రూపొందించిన పరికరం విలంబిత ప్రతిచర్య పరికరం. ఖాళీలను పూరించండి, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అనేవి తరగతి గదిలో డాష్ను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. పునఃస్మరణ. గుర్తింపు అనగా ఇది వరకు అభ్యసించిన అంశాలు. అవి వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, లేదా పటాలు కావచ్చు. కొత్త విషయాలలో కలిసి ఉన్నప్పుడు లేదా విడిగా ఉన్నప్పుడు గుర్తించడం లేదా గుర్తుపట్టడం. గుర్తింపు గణనకు ఓ సూత్రం. గుర్తింపు గణన మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100 లేదా ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. ఒక అభ్యర్థి ఒక ప్రవేశ పరీక్షలో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలలో 60 ప్రశ్నలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చినప్పుడు అతడి గుర్తింపు గణన 100 మైనస్ 40 బై 100 ఇంటూ 100 60%, అంటే 60%.
బహుళైచ్ఛిక ప్రశ్నలు జతపరచడం అనే భావనలు డాష్కు సంబంధించినవి. గుర్తింపు. డెజావు డాష్ పదం ఫ్రెంచ్ పదం. డెజావు అనగా మిథ్యా పరిచయ భావన, ప్రస్తుతం చూస్తున్న ఒక వస్తువును లేదా వ్యక్తిని ఎప్పుడో చూశాను అని భ్రమ కలగడం. డెజావు కలగడానికి కారణం పోలికలు ఎక్కువగా ఉండటం, స్మృతి విరూపణ మొదలైనవి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. పునరభ్యసన పద్ధతిని డాష్ పద్ధతి అని కూడా పిలుస్తారు. పొదుపు పద్ధతి. పొదుపు పద్ధతిని ఇలా కూడా పిలుస్తారు, పునరభ్యసన పద్ధతి. పునరభ్యసనంపై అధ్యయనం చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్ పొదుపు గణన సేవింగ్ స్కోర్ పొదుపు గణన అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఒక విద్యార్థి ఒక పద్యాన్ని కంఠస్థం చేయడానికి 10 సార్లు చదవవలసి వచ్చింది. ఒక వారం తర్వాత మరలా అదే పద్యాన్ని దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అప్పుడు ఆ విద్యార్థి పునరభ్యసన గణన లేదా పొదుపు గణన. కంఠస్థం చేయడానికి అసలు ప్రయత్నాలు 10, పునరభ్యసన ప్రయత్నాలు 5. పొదుపు గణన 10 మైనస్ 5/10 ఇంటూ 100 50%. ఒక బిఎడ్ ఛాత్రోపాధ్యాయుడు మనోవిజ్ఞాన శాస్త్ర పుస్తకంలోని అంశాలను బిఎడ్ పబ్లిక్ పరీక్షలకు అభ్యసించడానికి 60 గంటల సమయం పట్టింది. 2 సంవత్సరాల అనంతరం డిఎస్సి పరీక్షల మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలను పునరభ్యసించడానికి 45 గంటలు పట్టింది. ఆ విద్యార్థి పొదుపు గణన. మొదటిసారి అభ్యసించడానికి పట్టిన సమయం 60 గంటలు, పునరభ్యసనానికి పట్టిన సమయం 45 గంటలు. పొదుపు గణన 60 మైనస్ 45/60 ఇంటూ 100 25%. రిడింటిగ్రేటివ్ స్మృతి లేదా సంక్షిప్త చిహ్న స్మృతి లేదా త్వరిత సమైక్య స్మృతి అనగా ఒక ఉద్దీపనను అనుభవించేటప్పుడు ఆ ఉద్దీపన వెనక ఉన్న ఉద్వేగాలను గుర్తుకు తెచ్చుకోవడం లేదా సంకేతాలు, చిహ్నాలు, ఆకృతి ద్వారా వాటి వెనుక దాగి ఉన్న సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకోవడం. అపసామాన్య ప్రవర్తన కలిగిన వ్యక్తుల ధారణను మాపనం చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. త్వరిత సమైక్య స్మృతి లేదా రిడింటిగ్రేటివ్ స్మృతి లేదా సంక్షిప్త చిహ్న స్మృతి. స్మృతి రకాలు: 1 సంవేదన స్మృతి, 2 స్వల్పకాలిక స్మృతి, 3 దీర్ఘకాలిక స్మృతి, 4 బట్టి స్మృతి, 5 తార్కిక స్మృతి, 6 క్రియాత్మక స్మృతి, 7 నిష్క్రియాత్మక స్మృతి, 8 సంసర్గ స్మృతి. సంవేదన స్మృతిని డాష్ అని పిలుస్తారు. తక్షణ స్మృతి ఇమ్మీడియట్ మెమరీ. సంవేదన స్మృతిలో స్మృతి విస్తృతి 11 ± 2. సంవేదన స్మృతి అనగా పరిసరాలలోని ఉద్దీపనలను అనుభవిస్తున్నప్పుడు మాత్రమే గుర్తుండే చర్య లేదా 1 లేదా 2 సెకన్లు మాత్రమే గుర్తుండే చర్య. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కన చూసిన వివిధ భవనాలు, చెట్లు వంటి వాటిని అవి చూస్తున్నప్పుడు గుర్తుండడం ఏ స్మృతి రకానికి ఉదాహరణ? సంవేదన లేదా తక్షణ స్మృతి రకానికి ఉదాహరణ. స్వల్పకాలిక స్మృతి అనగా నేర్చుకున్న అంశాలు లేదా అనుభవాలు 15 నుండి 30 సెకన్లు మాత్రమే గుర్తుండడం. మెయింటెనెన్స్ రిహార్సల్ ఈ స్మృతికి అవసరం, స్వల్పకాలిక స్మృతికి అవసరం. స్వల్పకాలిక స్మృతిలో స్మృతి విస్తృతి 7 ± 2. సినిమా సీట్ నంబర్, రైల్వే బెర్త్ ను గుర్తుంచుకోవడం ఈ స్మృతి రకానికి ఉదాహరణ. స్వల్పకాలిక స్మృతి షార్ట్ టర్మ్ మెమరీకి ఉదాహరణ. సినిమా హాలులోకి ప్రవేశించి సీటు నంబర్ చూసుకుని కూర్చున్న తర్వాత సీటు నంబరును మరిచిపోవడం ఈ రకం స్మృతికి ఉదాహరణ. స్వల్పకాలిక స్మృతి.
దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత స్మృతి అనగా ఎక్కువ కాలం గుర్తుండే అంశాలు. ఈ రకం స్మృతికి ఎలాబిరేటెడ్ రిహార్సల్ అవసరం. దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత స్మృతికి మన పేరు, తల్లిదండ్రుల పేర్లు గుర్తుంచుకోవడం ఈ రకం స్మృతికి ఉదాహరణ. దీర్ఘకాలిక స్మృతికి ఉదాహరణ అంటే లాంగ్ టర్మ్ మెమరీకి ఉదాహరణ. బట్టి స్మృతి అనగా ఎలాంటి అవగాహన లేకుండా వల్లివేయటం లేదా ఒక విషయాన్ని యథాతథంగా అర్థంతో అవగాహనతో సంబంధం లేకుండా నేర్చుకోవడం. బాల్యంలో ఎక్కాలను శ్లోకాలను అవగాహన లేకుండా నేర్చుకోవడం ఈ రకం స్మృతికి ఉదాహరణ. బట్టి స్మృతి లేదా రోట్ మెమరీకి ఉదాహరణ. తార్కిక స్మృతి అనగా అభ్యసిస్తున్న అంశాలను అర్థవంతంగా అవగాహనతో అభ్యసించడం. ఒక ఆంగ్ల స్టోరీని అర్థం చేసుకుని నేర్చుకోవడం ఈ రకం స్మృతికి ఉదాహరణ. తార్కిక స్మృతికి ఉదాహరణ అంటే లాజికల్ మెమరీకి ఉదాహరణ. క్రియాత్మక స్మృతి అనగా అభ్యసన అంశాలను ఆలోచన చేస్తూ పని చేస్తూ నేర్చుకోవడం లేదా కృత్యాల ద్వారా ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం. ఆర్కిమెడిస్ సూత్రాన్ని ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తు చేసుకోవడం ఈ రకం స్మృతికి ఉదాహరణ. క్రియాత్మక స్మృతికి అంటే యాక్టివ్ మెమరీకి ఉదాహరణ. నిష్క్రియాత్మక స్మృతి లేదా ప్రయత్న స్మృతి అనగా ఎలాంటి ఆలోచన చేయకుండానే గుర్తుకు వచ్చే అంశాలు. బాల్యమిత్రుడిని చూడగానే బాల్యం నాటి అనుభవాలు అప్రయత్నంగా గుర్తుకు రావడం ఈ రకం స్మృతికి ఉదాహరణ. నిష్క్రియాత్మక స్మృతి లేదా ప్యాసివ్ మెమరీకి ఉదాహరణ. సంసర్గ స్మృతి అనగా రెండు అంశాలను జోడించి నేర్చుకోవడం వల్ల అందులో ఒక అంశం తారసపడగానే రెండవ అంశం గుర్తుకు రావడం. 1947 అనగానే స్వాతంత్ర్యం గుర్తుకు రావడం. ఎలక్ట్రికల్ బల్బ్ అనగానే ఎడిసన్ గుర్తుకు రావడం ఈ రకం స్మృతికి ఉదాహరణ. సంసర్గ స్మృతి లేదా అసోసియేటివ్ మెమరీకి ఉదాహరణ. స్మృతిని పెంపొందించే కారకాలు అభిరుచి, ప్రేరణ, తక్కువ భావోద్రేకత, వల్లివేయడం, అతి అభ్యసనం, ఆత్మస్థైర్యం, సంసర్గం, కొండ గుర్తులు, న్యూమోనిక్స్, అవధానం, SQ4R అంటే సర్వే, క్వశ్చన్, రీడ్, రిఫ్లెక్ట్, రిసైట్ అండ్ రివ్యూ. విస్మృతి ఫర్గెటింగ్ అనగా గతంలో అభ్యసించిన అంశాలను మరలా చేతనంలోకి తెచ్చుకోలేకపోవడం లేదా మరిచిపోవడం. విస్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. విస్మృతి వక్రరేఖను, ధారణ వక్రరేఖను రూపొందించిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. నేర్చుకున్న మొదటి సమయంలో విస్మృతి అత్యధికంగా సంభవిస్తుందని, కాలం గడుస్తున్న కొద్దీ విస్మృతి సంభవించే శాతంలో తగ్గుతున్న రేటులో పెరుగుతుందని పేర్కొన్నవారు ఎబ్బింగ్హాస్. కాల వ్యవధి, విస్మృతి శాతం, ధారణ శాతం. 20 నిమిషాల్లో 47% విస్మృతి శాతం, 53% ధారణ శాతం. 50 నిమిషాల్లో 50% విస్మృతి శాతం, 50% ధారణ శాతం. ఒక రోజులో 66% విస్మృతి, 34% ధారణ. 2 రోజుల్లో 72% విస్మృతి, 28% ధారణ. 6 రోజుల్లో 75% విస్మృతి, 25% ధారణ ఉంటుంది. నేర్చుకున్న మొదటి నిమిషంలోనే స్మృతి చిహ్నాల నిర్మాణం జరుగుతుందని, దీనినే కన్సాలిడేషన్ అంటారని పేర్కొన్న శాస్త్రవేత్త డంకన్. విస్మృతికి కారణాలు: 1 స్మృతి చిహ్నాల క్రమక్షయం, 2 అవరోధాలు. వీటిలో పురోగామి అవరోధం, తిరోగామి అవరోధం అనేటివి కూడా ఉన్నాయి. 3 దమనము, 4 అపసామాన్య విస్మృతి. దీనిని అణు ఉపయోగం వల్ల విస్మృతి అంటారు. స్మృతి చిహ్నాల క్రమక్షయం. స్మృతి చిహ్నాల క్రమక్షయం అనగా
నేర్చుకున్న ఒక నైపుణ్యాన్ని మరలా ఉపయోగించకపోవడం వల్ల సంభవించే విస్మృతి. అవరోధాలు లేదా జోక్య ప్రభావాలు అనగా నేర్చుకున్న లేదా అనుభవించిన రెండు అంశాల మధ్య పోలికలు ఉండటం వల్ల ఒక అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో వేరొక అంశం ఆటంకపరచడం. అవరోధాలు రెండు రకాలు. అవి ఒకటి పురోగామి అవరోధం, రెండు తిరోగామి అవరోధం. పురోగామి అవరోధం అనగా గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకపరచడం. తిరోగమన అవరోధం అనగా ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన అంశాలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకపరచడం. అయాన్ మొదట సంస్కృత పద్యాలు నేర్చుకున్నాడు, తర్వాత హిందీ పద్యాలు నేర్చుకున్నాడు. హిందీ పరీక్ష రాస్తుంటే అయాన్కు అన్ని సంస్కృత పద్యాలే గుర్తుకు వస్తున్నాయి. దీనికి కారణం పురోగమన అవరోధం, ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్. హిందీ నేర్చుకున్న తర్వాత ఉర్దూ నేర్చుకున్న విద్యార్థి హిందీ భాషను మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే అన్ని ఉర్దూ పదాలే గుర్తుకు వస్తున్నాయి. దీనికి కారణం తిరోగమన అవరోధం, రిట్రోయాక్టివ్ ఇన్హిబిషన్. నేర్చుకున్న అంశాల మధ్య పోలికలు ఎక్కువగా ఉన్నట్లయితే డాష్ ఏర్పడతాయి. అవరోధాలు. దమనము అనగా అంటే రిప్రెషన్ అనగా బాధాకరమైన అంశాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మరిచిపోవడం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉపాధ్యాయుడిచే దండించబడిన విద్యార్థి ఆ సంఘటనను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మరిచిపోవడం దీనికి ఉదాహరణ. దమనము రిప్రెషన్. అమ్నీషియా అనగా మానసిక లేదా శారీరక ఆఘాతం వల్ల ఏర్పడే అపసామాన్య విస్మృతి లేదా మానసిక కారణాల వల్ల స్మృతి నాశనం సంభవించడం. ఫ్యూగ్ అనగా ఒక వ్యక్తి అఘాతానికి గురి అయినప్పుడు గత జీవితం మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడం. పూర్తిగా అభ్యసించిన అంశాల కంటే సగమే నేర్చుకుని వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని పేర్కొన్నవారు జైగార్నిక్, రష్యన్ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞురాలు. జైగార్నిక్ ప్రభావం అనగా సగంలో ఆపిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుండటం. అనేక అంశాల మధ్య విభిన్నంగా ఉన్న విషయము ఎక్కువ కాలం గుర్తుంటుందని పేర్కొన్నవారు ఓన్ రెస్టార్ఫ్. భారతదేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది అని పేర్కొన్నది కొఠారి కమిషన్. విద్యార్థి సామర్థ్యాలను అంచనా వేయడాన్ని డాష్ అంటారు, మదింపు. విద్యా హక్కు చట్టం అధ్యాయం 5 సెక్షన్ 29(2) ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలి. సమగ్రంగా అంటే పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, సాంస్కృతిక ఉద్వేగాంశాలన్నింటినీ మదింపు చేయడం. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించినది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విద్యా సంవత్సరం నుండి నిరంతరం మూల్యాంకన విధానాన్ని అమలు చేస్తున్నారు? 2012-2013. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎన్ని నిర్మాణాత్మక మదింపులను, సంగ్రహణాత్మక మదింపులను ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించడం జరుగుతుంది? 4 నిర్మాణాత్మక మదింపులు, 2 సంగ్రహణాత్మక మదింపులు. మన రాష్ట్రంలో ఉపయోగిస్తున్న 4 నిర్మాణాత్మక మదింపులు విద్యార్థుల ప్రతిస్పందనలు, రాత పనులు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష. ఒక్కొక్క నిర్మాణాత్మక మదింపును ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? 50 మార్కులకు. అవి విద్యార్థుల ప్రతిస్పందనలు 10 మార్కులు, రాత పనులు 10 మార్కులు, ప్రాజెక్టు పనులు 10 మార్కులు, లఘు పరీక్ష 20 మార్కులు. సంగ్రహణాత్మక మదింపును ఏ రూపంలో నిర్వహిస్తారు? కేవలం రాత పరీక్ష రూపంలో. కింది వాటిలో జ్ఞానాత్మక రంగం కానిది? జవాబు గ్రహించడం. క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది? జవాబు
2 ఏబిసి మాత్రమే. క్రింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించినది. జవాబు 3 సునిశితత్వం. క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది. జవాబు 4 హస్తలాఘవం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.